నమస్తే, వెల్కమ్ టు అబి టీవీ. నేను భాను. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసాయ ఉన్నాడు కదా, మనకు అందరికీ తెలుసు. ఎంత సాధారణంగా అంటే అంత సాధారణంగా ఉంటాడు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి కూడా ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా సైకిల్ మీదనే తిరుగుతాడు. ఆయన కారు కూడా లేదు, ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదు. కేవలం ప్రజల కోసం పనిచేసిండు, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సాధారణమైన బట్టలతో చాలా సాదాసీదాగా ఉంటాడు. అలాంటి వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాదాపు 4 రోజులు అవుతుందంట అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయబట్టి. గుమ్మడి నరసయ్య ఎంత గొప్ప మనిషి అంటే ఈ తరం నాయకులు చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ఊర్లల్లో గ్రామాలల్లో ఒకసారి సర్పంచ్ జెడ్పీటీసీ అయితేనే అడ్డగోలుగా ఆస్తులు సంపాదిస్తారు, కార్లల్లో తిరుగుతారు. అలాంటిది 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గుమ్మడి నరసయ్య కేవలం సైకిల్ మీదనే తిరుగుతున్నాడు అంటే ఎంత గొప్ప మనిషి, ఎంత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసినో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మనిషికి అవమానం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఒక అనామకుడిగా అమాయకంగా నిలబడ్డాడు. అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 4 రోజులైనా కూడా ఇంతవరకు రాలే. ఇక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు. నిజమే కదా, ఎంత ఘోరం. ఈరోజు అక్రమంగా ప్రజల సొమ్మును అడ్డదిడ్డంగా సంపాదించుకుంటూ కార్లలో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీని గొప్పగా బతికించుకుంటున్నారు కొందరు రాజకీయ నాయకులు. తన జీవితం అంతా ప్రజల కోసం కొట్లాడిన గుమ్మడి నరసయ్యకు, నిస్వార్థంగా చేసిన గుమ్మడి నరసయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ అపాయింట్మెంట్ కూడా ఎందుకు? ఆయన కోసం, పదవుల కోసం కాదు అడగడానికి, వాళ్ళ బిడ్డకు పదవి కావాలని అడగడానికి కాదు. ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇద్దాం అంటే అపాయింట్మెంట్ ఇస్తలేడంట. ఎంత ఘోరం ఇది. ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ని అడ్డగోలుగా తిట్టిండు, గద్దర్కు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించండి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది? నీతులు చెప్పడమే కాదు, రేవంత్ రెడ్డి పాటించాలి. ఆనాడు గగ్గోలు పెట్టినావు, గద్దర్కు అవమానం జరిగింది, అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎండలో గంటల తరబడి కూర్చోబెట్టిండు ప్రగతి భవన్ ముందని కేసీఆర్పై ఎలక్షన్ ప్రచారంలో ఘోరమైన ప్రచారం చేసినావు. మరి ఇప్పుడు నీవు చేస్తున్నది ఏంది? నీతులు చెప్పుడు కాదు, పాటించాలి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వాస్తవంగా కూడా ఇది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద మచ్చగానే మిగిలిపోతుంది. ఎందుకంటే కేసీఆర్పై ఎక్కువ పెట్టిండు ఇదే అస్త్రాన్ని, గద్దర్కు అపాయింట్మెంట్ ఇవ్వలేదని. మరి ఇప్పుడు గుమ్మడి నరసయ్య కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా, ఊకుంటారా బీఆర్ఎస్ నేతలు? వాళ్ళు ఊకుంటలేరు. వాళ్ళు కూడా అడ్డగోలుగా ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మనం విమర్శలు చేసేటప్పుడు మనం పాటించాలి. ఫస్ట్ అవి పాటించి ఇతరులకు చెప్పాలి, నీతులు మనం పాటించి ఇతరులకు చెప్పాలి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి చూడాలి రేవంత్ రెడ్డి ఈ యొక్క అంశంపై, గుమ్మడి నరసయ్య విషయంలో ఏం స్పందిస్తాడో వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో ఇలాంటి పొలిటికల్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి అబి టీవీ.